19 మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా సదుపాయాలు కూడా వేసిందంట. ఇది మాయని మచ్చ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పోరాడు ముగ్గురు అమ్మాయిలను లోపరుచుకున్నాడు. మన క్లాస్మేట్స్ నాగర్ కర్నూలు జిల్లా ఆ కొత్తపల్లి పక్కన ఊర్లలో పిల్లల్ని లోపరుచుకొని ఓ పిల్లకాడు కడుపు చేసి అబార్షన్ కూడా చేయించేసిండు. అప్గ్రేడ్ అవుతుంది పోరగాళ్ళు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఇంటర్ విద్యార్థి కీచక పర్వం, ముగ్గురు విద్యార్థులపై అత్యాచారం, ఫోన్లో చిత్రీకరణ, డబ్బు ఇవ్వకపోతే ఆ దృశ్యాలు బయటపెడతానని బెదిరింపులు, ఓ బాలికకు గర్భం, ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్, నిందితుడిపై కేసు నమోదు, జువైనల్ హోమ్కు తరలింపు, ఇద్దరు వైద్యులు ఓ నర్సు రిమాండ్, ఇద్దరు వైద్యులు ఓ నర్సు రిమాండ్ అయిపోయింది. ఎందుకు రిమాండ్ అయ్యారు? అబార్షన్ చేసినందుకు రిమాండ్ అయ్యారు. ఎందుకంటే మైనర్ అమ్మాయి కదా, చిన్న అమ్మాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. ఆదర్శంగా తీసుకోవాలన్నారా మిమ్మల్ని. ఓ ఇంటర్ విద్యార్థి తనతో పాటు చదువుతున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి వాటి ఆధారంగా వారిని బ్లాక్మెయిల్ చేశాడు. బాధిత బాలికలు ఒకరు గర్భం దాల్చగా ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడు కొల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి. అతడు నాగర్ కర్నూలులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద కొత్తపల్లి, నాగర్ కర్నూలు, వనపర్తికి చెందిన ముగ్గురు బాలికలను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కే ప్రేమ వచ్చేసింది. ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడు. తనకు డబ్బు ఇవ్వాలని, లేదంటే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, వారి తల్లిదండ్రులకు కూడా పంపిస్తానని బాధితులను బెదిరించాడు. ఆ విద్యార్థి ఆగడాలకు భరించలేక బాధితుల్లో విద్యార్థిని తన తల్లిదండ్రులు బంధువులకు చెప్పుకొని ఏడ్చింది. మంచి పని చేసినావు తల్లి, మంచి పని చేసినావు నువ్వు, లేదంటే ఇటువంటి దుర్మార్గులు ఇంకెంతమంది ఉన్నారు. పంచాంగం అందుకోండి అంటుండు. పెళ్ళి కల తప్పిందండి బాసు. ఎటువైందిరా నాయన అది. 14 అంటాడు, 14 ఉండదు ఏందిరా? 14 కదా ఇది. 14 అని పెట్టిండు, పాములలో పెట్టిందా? పదమూడులో కూడా లేదు. పెద్ద పెద్ద పేపర్లే మోసం చేస్తే ఎట్లా? 12లో ఉందా చూద్దాం. పన్నెండులో కూడా లేదు. 11 ఇవి ఇట్లుంటుందా పేపర్ల మాయాజాలం. ఈడ కూడా లేదు కదరా. లాస్ట్కి 10 చూద్దాం. 10లో అంత పంచాంగం. వాహన రిజిస్ట్రేషన్, డీజీపీ. ఆ వార్తనే కవర్ చేయలే వీళ్ళు. వీడు ఏ మనిషిరా నాయన, ఇట్లా తయారవుతారు మనుషులు. ఇక మిగతాది 14 పేజీలని ఇచ్చిండు. ఇక్కడ 14 పేజీలని ఇచ్చిండు. ఇక మనం 14కి పోదాం. 14లో పంచాంగం అందుకోండి, పెళ్ళికల, తిండికి, భోజనంలో కూరలు, 74 రోజులు, కేంద్రం, ఇంటర్. చిన్నగా ఇచ్చిండు, గిడ వచ్చింది. తరపునంతా కలిసి ఆ బాలుడిని కొట్టి అతడి నుంచి ఫోన్ లాక్కున్నారు. అనంతరం అతడిని ఫోన్ను పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా గర్భం దాల్చిన బాలికను తాను కొల్లాపూర్లో ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్టు ఆ బాలుడు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు బుధవారం కొల్లాపూర్కు సంబంధించిన ఆసుపత్రికి వెళ్లి రికార్డులన్నింటినీ పరిశీలించి స్కానింగ్ సెంటర్ను సీజ్ చేశారు. గురువారం ఆసుపత్రిలోనూ 2 డాక్టర్లు ఓ నర్సును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. వారికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేసి జువైనల్ హోమ్కు తరలించారు. వారే వాహ్, జబర్దస్త్ నువ్వైతే. ఇంటర్మీడియట్కే ముగ్గురిని లోబార్చుకొని
వాళ్ళతో సెక్సువల్గా పాల్గొని దాన్ని వీడియో రూపకంగా వీడియోలు ఫోటోలు తీసుకొని నువ్వు నాకు పైసలు ఇస్తావా, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పిలిచినప్పుడు రావాలి, లేదంటే నేను మీ అయ్య వాళ్ళకు పంపిస్తా, బయట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా, మీ ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి చేసిందంట. ఆ ముగ్గురు పోరగాళ్ళల్లో ఒక పిల్ల గర్భం దాల్చింది. ఇంటర్మీడియట్ అంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలకే గర్భం దాల్చింది. గర్భం దాల్స్తే ఇక ఇంకో పిల్ల డేర్ చేసి ఇంట్లో చెప్పుకున్నది ఈ టార్చర్ భరించలేక. ఆ ఇంట్లో వచ్చి పొట్టు కొట్టి అని ఫోన్ను గుంజుకున్నారు. ఇక వాని ఏజ్కు అవన్నీ ఉండదు కదా, సేఫ్ అండ్ సెక్యూర్ ఏమి ఉండదు కదా వాడి ఏజ్కి ఆ ఫోన్లలో అన్నీ అశ్లీలత ఉన్నది. ఏడ చేయించినవారు అంటే నాగర్ కర్నూలులో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అమ్మాయికి అబార్షన్ చేయించండి. మరి చిన్నపిల్లలకు గర్భం వస్తే అబార్షన్ చేయాలంటే అటు తల్లిదండ్రుల పర్మిషన్ అన్నా, ఒకవేళ పొరపాటున పెళ్లి చేసుకుంటే భర్త పర్మిషన్ అని ఉండాలి కదా అబార్షన్ చేయించాలంటే. వీళ్ళ అనుమతి లేకుండా వాడు అబార్షన్ చేసిండు. అబార్షన్ చేస్తే ఏమైంది, ఇటువంటి కేసులప్పుడు ఇద్దరు డాక్టర్లను ఆ ల్యాబ్లో పనిచేసే నర్సును ముగ్గురిని తీసుకుపోయి రిమాండ్కు తరలిస్తే 14 రోజులు మెజిస్ట్రేషన్ రిమాండ్ మీద ఇచ్చింది. ఏం కథలు రా, ఎటు పోతుంది, చదువుకోరా నాయన, జర మా అయ్యా కదా చదువుకోరా, మేము అమ్మడాళ్ళు కష్టపడతా ఉన్నారని పోరగాళ్ళను ఇక్కడ ఉంటే చెడిపోతారేమండి. మంచి ఇప్పుడు మన ఊరు ఉందనుకో, ఊరుకు దగ్గరలో 20-30 కిలోమీటర్లో టౌన్ ఉందనుకో, ఈడుంటే చెడిపోతాడు నా బిడ్డ, మంచి టౌన్లో చదవాలని నాగర్ కర్నూలులో పోయి చదివిపిస్తున్నారు. పెద్ద కొత్తపల్లి, నాగర్ కర్నూలు, ఇటు వీపనంగంలో ఇలా అంతా నాగర్ కర్నూలులో చదువుతూ ఉంటారు. వనపర్తి. ఈ పోరాడు ఏం చేసిండు, ఇక ఇదే పనానికి ఇప్పుడు బయటికి వచ్చిందే ముగ్గురు, ఇంకెంతమంది ఉన్నారు పూరం దగ్గర. ఈ పోరడు పోడైపోను ఇట్లా తయారేం లేదురా. ఇక RRR ఉత్తర భాగానికి హడ్కో రుణంపై కదలికలు. ఆర్థిక శాఖ వద్ద ఫైల్ 2000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. RRR దక్షిణ భాగంలో 2100 హెక్టార్ల భూసేకరణకు రంగం సిద్ధమైంది. ఈ సుంకాల కోసం వాణిజ్య దర్యాప్తు భారత్ చైనాతో పాటు 16 దేశాలపై జరుపుతాం. అన్యాయమైన వాణిజ్య విధానాన్ని సవరిస్తాం. అమెరికా వాణిజ్య ప్రతినిధి వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం కొత్త అస్త్రం. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు. 5,28,239 మంది విద్యార్థులు, 2676 పరీక్షా కేంద్రాలు. విద్యార్థులు సాధారణ దుస్తుల్లోనే పరీక్షకు రావాలన్న బోర్డు. సాధారణ దుస్తుల్లోనే వస్తారు. ఒకవేళ హిందూ అమ్మాయిలు పొరపాటున ఈ కమ్మలు గిమ్మలు పెట్టుకొచ్చుకుంటే తీపియండి. ముస్లిం అమ్మాయిలు బుర్కాలు వేసుకొచ్చుకుంటే తీయకండి. క్రిస్టియన్ అమ్మాయిలు నార్మల్గా వస్తే ఏం చేయకండి. హిందూ అమ్మాయిల పైన టార్గెట్ చేయండి. మీరే నాశనం అవుతున్నారు నాయన. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు. ఒక్కసారి ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో ఏముంది? జనావాసాలపై బాంబుల వర్షం. ఇరాన్ లెబనాన్పై దాడుల్లో 21 మంది మృతి. బీరుట్లో పర్యాటక ప్రాంతంపై బాంబులు. ఇరాన్లోని భద్రతా చెక్